హైదరాబాద్ గుల్జార్ హౌస్ చౌరస్తాలో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ జరుగుతుంది. మొత్తం 25 శాంపిల్స్ బిల్డింగ్ లో క్లూస్ టీమ్ సేకరించింది. 25 శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. ఆ రిపోర్ట్ రావడానికి వారం రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులోనే మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బోర్డులో చెలరేగిన మంటలు పై వరకు వ్యాపించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బిల్డింగ్ లో కొన్ని ఆయిల్ మరకలని గుర్తించారు. ఆ మరకలేంటో గుర్తించాలని ఓఎన్జీసీకి లేఖ రాశారు. నేడు భవనం దగ్గరకు ఓఎన్జీసీ నిపుణులు రానున్నారు. హైదరాబాద్ గుల్జార్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది వరకు మరణించారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం 25 శాంపిల్స్ ని బిల్డింగ్ లో క్లూస్ టీమ్ సేకరించింది. 25 శాంపిల్స్ ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తున్నారు. ఆ రిపోర్ట్ రావడానికి దాదాపు ఒక 1 వీక్ టైం పట్టే ఛాన్స్ ఉంది. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులోనే మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకైతే వచ్చారు. బోర్డులో చెలరేగిన మంటలు పై వరకు వ్యాపించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు బిల్డింగ్ లో కొన్ని చోట్ల ఆయిల్ మరకలు కూడా గుర్తించారు. ఆ మరకలేంటో గుర్తించాలని ఓఎన్జీసీకి లేఖ రాశారు. నేడు భవనం దగ్గరకు ఓఎన్జీసీ నిపుణులు రానున్నారు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగి 17 మంది వరకు అంటే ఏసీ క్రషర్ కూడా పేలి 17 మంది వరకు మరణించారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ సర్కారు విచారణకు ఆదేశించింది. దీనిలో భాగంగానే రోజు మొత్తం 25 శాంపిల్స్ ని బిల్డింగ్ లో క్లూస్ టీమ్ సేకరించింది. ఈ 25 శాంపిల్స్ ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. అయితే ఈ పంపిన శాంపిల్స్ కి సంబంధించి రిపోర్ట్ రావడానికి 1 వీక్ పట్టే అవకాశం అయితే ఉంది. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులోనే మంటలు చెలరేగాయి మొదటగా అంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ఇప్పటి వరకు బోర్డులో చెలరేగిన మంటలే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై వరకు కూడా వ్యాపించి ఉంటాయి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు బిల్డింగ్ లో విచారణ అధికారులకు కొన్ని ఆయిల్ మరకలు కూడా కనిపించాయి. ఆ మరకలేంటో గుర్తించాలంటూ కూడా ఓఎన్జీసీకి లేఖ రాశారు. నేడు భవనం దగ్గరకు ఓఎన్జీసీ నిపుణులు రానున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గుల్జార్ హౌస్ చౌరస్తాలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 25 శాంపిల్స్ ని క్లూస్ టీమ్ సేకరించింది. ఆ రిపోర్ట్ రావడానికి వారం రోజులు పడుతుంది. అలాగే కొన్ని ఆయిల్ మరకల్ని కూడా గుర్తించారు. ఓఎన్జీసీ నిపుణులు రానున్నారు. అంటే ఈ ఆయిల్ మరకలు దేనికి దారితీయొచ్చు? ప్రాథమికంగా ఏమనుకుంటున్నారు? అగ్ని ప్రమాదంపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న 3 బృందాలకు సంబంధించిన క్లూస్ టీమ్ అధికారులు అక్కడికి చేరుకొని మొత్తం 25 శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఆ శాంపిల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి వారం రోజులు రిపోర్ట్ వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈలోగా ఇన్వెస్టిగేషన్ కూడా అన్ని కోణాల్లో చేస్తున్నారు. నిన్న ప్రాథమికంగా గుర్తించిన ఆధారాల ఆధారంగా అక్కడ ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పై ఫ్లోర్కి మంటలు అంటుకున్నాయని చెప్పేసి కూడా క్లూస్ టీమ్ అనుమానిస్తుంది. ఎందుకంటే పాత వైరింగ్ ఉండడం, హెవీ లోడ్ కరెంటుకు సంబంధించిన హెవీ లోడ్ పడడంతో ఆ మంటలు చెలరేగి ఆ తర్వాత ఇల్లంతా కూడా మంటలు వ్యాపించి ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అన్ని సంబంధించి అక్కడ కొలతలు కూడా బిల్డింగ్లో స్లాబ్ ఎంత విడుతుంది, ఎంత ఎత్తులో ఉంది, దానికి సంబంధించిన అన్ని కొలతలు కూడా నిన్న ఫైర్ డిపార్ట్మెంట్ కూడా సేకరించడం జరిగింది. ఇప్పటికే ఆ బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు పరిశీలించి దాన్ని అంటే విచారణ అనంతరం బిల్డింగ్ని మొత్తం కూడా కొలాప్స్ చేసే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత ఈ ప్రమాదంలో కొన్ని ఆయిల్ మరకలు కూడా పోలీసులు గుర్తించారు ఇంట్లో. అయితే ఆ ఆయిల్ మరకలకు సంబంధించి వాటికి దేనికి సంబంధించిన ఆయిల్ మరకలు అవి అని చెప్పేసి ఓఎన్జీసీకి కూడా లెటర్ రాయడం జరిగింది. ఓఎన్జీసీ నిపుణులు ఈరోజు ఆ స్పాట్కి చేరుకొని మరొకసారి మొత్తం పరిశీలించిన తర్వాత ఆయిల్ మరకలు దేనికి సంబంధించినవి అనే దానిపై రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అన్ని రిపోర్ట్స్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు సంచలనంగా మారింది. 17 మంది చనిపోవడం జరిగింది. దుర్ఘటనకు సంబంధించిన ఎందుకు ఫైర్ జరిగింది అనే దానిపైన ప్రాణ నష్టం ఇంత పెద్ద స్థాయిలో జరగడానికి కారణాలు ఏంటనే దానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కమిటీ కూడా నియమించింది. కాబట్టి ఇటు కమిటీ ఒకవైపు దర్యాప్తు చేస్తుంది, అదేవిధంగా దర్యాప్తు బృందాలు ఇటు ఫైర్ డిపార్ట్మెంటు, క్లూస్ టీము, చార్మినార్
పోలీసులు సంయుక్తంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలపైన ఆరా తీస్తుంది. హెవీ లోడు ఎందుకు అయింది అంటే ఏమేం వాడారు ఇంట్లో, ఆ లోడ్ అంతా కూడా ప్యానెల్ బోర్డు మీద ఏ విధంగా పడింది, అక్కడ మంటలు చెలరేగి ఆ తర్వాత ఇల్లంతా వ్యాపించి ఈ ఘటనలో చిన్నపిల్లలతో సహా మొత్తం 17 మంది చనిపోవడంతో తీవ్ర విషాదం ఆ కుటుంబంలో నెలకొంది. కాబట్టి దీనికి సంబంధించి సమగ్రంగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీసులు, క్లూస్ టీము, ఎఫ్ఎల్సీకి అంటే అక్కడ సేకరించిన శాంపుల్స్ అన్ని ఎఫ్ఎల్సీకి పంపించారు. కాబట్టి ఎఫ్ఎల్సీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్టు అందించనుంది. ఆ రిపోర్టు రావడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఎలక్ట్రిసిటీ ప్యానెల్ బోర్డులో చెలరేగిన మంటల కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇక ఆయిల్కి సంబంధించి వాళ్ళు జ్యువెలరీకి సంబంధించిన మెటీరియల్ వాడుతున్నారు, పనులు చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా ఆయిల్ తీసుకొచ్చారా, ఇంట్లో పెట్టుకున్నారా, వాటికి సంబంధించి కూడా వివరాలు సేకరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కాబట్టి అన్ని కోణాల్లో ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లో కూడా ఇలాంటి బిల్డింగ్స్ ఏవైతే ఫైర్ సేఫ్టీ లేవో వాటికి సంబంధించి బిల్డింగ్లు గుర్తించే పనిలో జిహెచ్ఎంసీ ఇటు ఫైర్ సిబ్బంది కూడా నిమగ్నమయ్యారు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాణ నష్టం, ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఇక మీద ఏదైతే వ్యాపార సముదాయాలు బేగం బజార్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో షాపులు అదేవిధంగా ఇండ్లు కూడా ఒకే దగ్గర ఉంటాయి. షాపులు కింద ఉంటే పైన ఇండ్లు ఉంటాయి. ఇళ్లల్లోనే గోదాములు ఏర్పాటు చేసుకుంటారు. వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి ఇళ్లల్లో గోదాములు ఏర్పాటు చేసుకోకుండా అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఖచ్చితంగా ఈ ఎండాకాలం ముగిసే వరకు కూడా జాగ్రత్తలుగా ఉండాలి. ఎందుకంటే పైనుంచి వేడి, ఆ తర్వాత ఇంట్లో వైరింగ్ పాతదిగా ఉండడం, ఎందుకంటే 40 నుంచి 50 సంవత్సరాలకు సంబంధించిన వైరింగ్ ఉండడంతో ఇప్పుడు లేటెస్ట్గా ఏసీలు, కూలర్సు, హీటర్స్ ఇవన్నీ కూడా వాడుతుంటారు. కాబట్టి ఒక్కసారిగా ఆ వైరింగ్ పై లోడ్ పడడంతో ఆ వైర్ అంతా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పాత వైరింగ్ ఉంటే కొత్త వైరింగ్ చేయించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. ఇక గుల్జార్ హౌస్ ఘటన పైన అయితే పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. మరో 2-3 రోజుల్లోనే ప్రాథమిక నివేదికని ప్రభుత్వానికి దర్యాప్తు బృందం ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎఫ్ఎల్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు లోపల ఏసీలు కూడా పేలాయా లేదా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు.